నేడు ప్రపంచంలో ఓ విచిత్రమైన ట్రెండ్ నడుస్తుంది. ఆఫ్రికా నుండి దక్షిణాసియా వరకు వరుసగా అనేక ముస్లిం దేశాలు క్యూ కట్టి మరీ కొలాప్స్ అయిపోతున్నాయి. ఒకప్పుడు ఆర్థికంగా కల్చర్లో అహెడ్ ఆఫ్ టైంలో ఉండి ప్రపంచానికి ఎగ్జాంపుల్గా నిలిచిన ఇరాన్, పాకిస్తాన్, ఈజిప్ట్, టర్కీ, లెబనాన్, సిరియా వంటి దేశాలు ఇప్పుడు ఐఎంఎఫ్ దగ్గర బిచ్చమెత్తుకునే పరిస్థితికి చేరాయి. ఇరాన్ కరెన్సీ వాల్యూ దాదాపు జీరోకి పడిపోవడం, టర్కీలో ఇన్ఫ్లేషన్ ఏకంగా 85% కి తాకడం, లెబనాన్ ఎకానమీ 98% కుప్పకూలడం, అణుదేశమైన పాకిస్తాన్ బెగ్గింగ్ బౌల్ పట్టుకుని తిరగడం చూస్తుంటే ఆయిల్ రీసోర్సెస్ ఉన్న కొద్దిపాటి మిడిల్ ఈస్ట్ దేశాలు మినహాయిస్తే మొత్తం 57 ఇస్లామిక్ దేశాల్లో దాదాపు 45 దేశాలు ఎక్స్ట్రీమ్ పోవర్టీలోనే బ్రతుకుతున్నాయి. ఒకే సమయంలో ఒకే దిశగా జరుగుతున్న ఈ సిస్టమాటిక్ పతనానికి ప్రధాన కారణం ఏంటంటే ఆధునిక గ్లోబల్ ఎకనామీకి తగ్గట్టు సైన్స్, ఇన్నోవేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ లపై ఫోకస్ పెట్టకుండా పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, అప్పుల ఊబి, కరప్షన్ మరియు తీవ్రమైన ఐడియాలజికల్ డాగ్మాలో చిక్కుకుపోవడమే. శతాబ్దాల కిందట వర్ధిల్లిన నాగరికతలు నేడు శతాబ్దాలు వెనక్కి వెళ్లిపోవడానికి ఈ మిస్ మేనేజ్మెంటే అసలైన రీజన్. ఇక దీని ప్రభావం మన ఇండియా మీద ఎలా ఉంటుందంటే, పొరుగున ఉన్న దేశాలు ఆర్థికంగా నాశనమై పతనమైతే ఆ ప్రభావం నేరుగా రెఫ్యూజీ క్రైసిస్, క్రాస్ బోర్డర్ స్మగ్లింగ్, బోర్డర్ సెక్యూరిటీ థ్రెట్ మరియు రీజనల్ ట్రేడ్ డిస్రప్షన్స్ రూపంలో భారతదేశంపై తీవ్రంగా పడుతుంది. ఇస్లామిక్ దేశాల పతనాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా వాటి పాస్ట్ గ్లోరీని చూడాలి. ఎందుకంటే ఈ రోజు ఫెయిల్డ్ స్టేట్స్ గా మారిన చాలా దేశాలు ఒకప్పుడు ప్రగతి పదంలో దూసుకుపోయినవే. ఇక్కడ మనం మిడిల్ ఈస్ట్ చమురు దేశాల గురించి మాట్లాడడం లేదు. ఒకప్పుడు ఏమీ లేని ఆ దేశాలు చమురు పడ్డాకే రిచ్ గా మారాయి. కానీ చమురు లేని మిగిలిన ముస్లిం దేశాల కథ వేరే. అందుకు పాకిస్తానే బెస్ట్ ఎగ్జాంపుల్. 1950-60లలో ఏషియాలో అత్యంత వేగంగా వృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలో పాకిస్తాన్ కూడా ఒకటి. మరి అంతటి ప్రామిసింగ్ ఫ్యూచర్ ఉన్న దేశం ఈ రోజు ఈ స్థాయికి ఎలా దిగజారిందో చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. 1960ల కాలంలో పాకిస్తాన్ పరిస్థితి చూస్తే ఎవరికైనా పిచ్చెక్కాల్సిందే. 1969లో ఇండియా పర్ క్యాపిటల్ ఇన్కమ్ కేవలం $110 ఉంటే పాకిస్తాన్ తలసరి ఆదాయం ఏకంగా $190 ఉండేది. ఆ టైంలో ఆఫ్రికా, ఏషియన్ కంట్రీస్ కి పాకిస్తానే పెద్ద రోల్ మోడల్. పోస్ట్ కలోనియల్ డెవలప్మెంట్ అంటే ఇలా ఉండాలిరా బాయ్ అని వరల్డ్ వైడ్ గా క్లాసులు పీకేవారు. కరాచీ సౌత్ ఏషియాకే బిగ్గెస్ట్ ట్రేడ్ హబ్ గా వెలిగిపోయింది. అక్కడ టెక్స్టైల్, సిమెంట్, ఏవియేషన్ రంగాలు డబుల్ డిజిట్ గ్రోత్ లో దూసుకెళ్లాయి. అసలు ఈ దొంగ రంగు వెనకాల అసలు రహస్యం ఏంటంటే అమెరికా తన పప్పులు ఉడకబెట్టుకోవడానికి పంపిన డాలర్ల సహాయం. సరే, రీజన్ ఏదైనా ఇండియా కంటే పాకిస్తాన్ అప్పట్లో కాస్త స్పీడ్ గానే పరిగెత్తింది. ఇక టర్కీని తీసుకుంటే 2010 వరకు అది ఒక మోడర్న్ ప్రోగ్రెసివ్ నేషన్ లాగా వెలిగిపోయింది. వరల్డ్ బ్యాంక్ లెక్కల ప్రకారం $3,535 ఉన్న టర్కీ తలసరి ఆదాయం $10,500 పెరిగింది. ఎక్స్పోర్ట్స్ ఏకంగా $36 బిలియన్ నుండి $180 బిలియన్ ఎగబాకాయి. సూపర్ రోడ్లు, బ్రిడ్జిలు, ఎయిర్పోర్ట్లు కడుతూ మతాన్ని పక్కన పెట్టి ఇన్స్టిట్యూషన్ బేస్డ్ గవర్నెన్స్ నడిపిన రోజుల్లో టర్కీ ఒక వండర్లా అనిపించేది. మరి అలాంటి రోల్ మోడల్స్ ఈ రోజు ఏ స్థితికి వచ్చాయో చూస్తే నిజంగా వింతగానే ఉంటుంది. ఇక ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, లెబనాన్ల ప్రాచీన పూర్వ వైభవం గురించి చెప్పుకుంటే బుర్ర గిర్రును తిరగాల్సిందే. 1960లు 70లలో ఇరాన్ యాన్యువల్ జీడిపి గ్రోత్ ఏకంగా 9 to 10% తో దూసుకెళ్లేది. టెహరాన్ వంటి నగరాలు మోడర్నైజేషన్ లో మెరిసిపోతూ యూనివర్సిటీల్లో మహిళలు ఫుల్ ఫ్రీడమ్ తో చదువుకుంటూ జాబ్స్ లో రాణించేవారు. దానికి కారణం ఇరాన్ మతాన్ని పాటిస్తూనే గవర్నెన్స్ నుండి ఇస్లాం ను దూరంగా ఉంచడమే. 1970ల ప్రాథమిక రోజుల్లో ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ అయితే ఒక రకమైన కాస్మోపాలిటన్ హబ్ గా ఉండేది. అక్కడి మహిళలకు పూర్తి స్వేచ్ఛ ఉండి సోవియట్ యూనియన్ మరియు వెస్టర్న్ కంట్రీస్ నుంచి వచ్చిన ప్యాకేజీలతో ఎకానమీ భలేగా గ్రో అయ్యేది. ఇంకోవైపు 2000 సంవత్సరం నాటికి లెబనాన్ రాజధాని బీరుట్ ను ఏకంగా ప్యారిస్ ఆఫ్ ది మిడిల్ ఈస్ట్ అని పిలిచేవారంటే నమ్మగలరా? అక్కడ బ్యాంకింగ్ సెక్టార్ అరబ్ వరల్డ్ మొత్తానికి ఫైనాన్షియల్ క్యాపిటల్ లా ఉండి పెట్టుబడులను లాగేది. అదే టైంలో సిరియా ఎకానమీ కూడా చాలా సాలిడ్ గా ఉండేది. ఒకప్పుడు మతాన్ని, పాలనను వేరువేరుగా ఉంచి ఇంత మోడర్న్ గా రిచ్ గా వెలిగిపోయిన ఈ రోల్ మోడల్ అన్ని నేడు ఎటు పోయాయో ఆలోచిస్తే అసలైన షాకింగ్ ట్విస్ట్ బయటపడుతుంది.
ఇక ఒకప్పుడు సిరియా, ఈజిప్ట్ నుండి మలేషియా వరకు కథ చూస్తే నేడు పూర్తి శిథిలమైన సిరియాలో కూడా ఒకప్పుడు ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ అద్భుతంగా ఉండేవి. అలాగే 20వ శతాబ్దం మధ్యలో అరబ్ వరల్డ్ కే ఈజిప్ట్ ఒక పొలిటికల్, ఎకనామిక్ లీడర్ లా ఏలేది. మన ఆసియా వైపు వస్తే ఇండోనేషియా జీడిపి గ్రోత్ సాధించి G20 లెవెల్ కి వెళ్తే బంగ్లాదేశ్ ఏర్పడ్డాక కొన్ని రంగాల్లో ఏకంగా ఇండియా కంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చి షాక్ ఇచ్చింది. ఇంకోవైపు 1980-2000 సంవత్సరాల మధ్య మలేషియా ఏకంగా 6 to 8% జీడిపి గ్రోత్ తో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎగుమతులతో అదరగొట్టింది. పోనీ ఆఫ్రికా ఏమైనా తక్కువ అంటే ట్యునీషియా స్టడీ, హెల్త్ కేర్ లో టాప్ లో ఉంటే నైజీరియా ఆఫ్రికాలోనే అతిపెద్ద ఎకానమీగా నిలిచి అనేక ఏషియన్ కంట్రీల కంటే రిచ్ గా వెలిగింది. ఇవన్నీ చూస్తే ఒక విషయం పక్కా క్లియర్. ఈ ఇస్లామిక్ దేశాలన్నీ ప్రారంభంలో సెక్యులర్ పాలసీస్ పాటించడం వల్ల లేదా వెస్ట్రన్ కంట్రీస్ ఇచ్చిన $1 బిలియన్ ప్యాకేజీల వల్ల అప్పట్లో గ్లోబల్ స్టేజ్ మీద విపరీతమైన రెస్పెక్ట్ తెచ్చుకున్నాయి. కానీ అంతటి సక్సెస్ గ్రాఫ్ తర్వాత నేడు ఏ స్థితికి వచ్చి పడ్డాయో చూస్తేనే అసలైన కామెడీ అండ్ ప్రాబ్లం అర్థమవుతుంది. ఒకప్పుడు ఈ దేశాల్లో పర్ఫెక్ట్ సిస్టమ్ ఉండేది, ఎకానమీ గ్రో అయ్యేది, ప్రోగ్రెస్ వైపు ఒక క్లియర్ డైరెక్షన్ కూడా ఉండేది. కానీ అలాంటివి నేడు ఉన్నట్టుండి ఎలా కొలాప్స్ అయ్యాయి? అంత రివర్స్ గేర్ లోకి వెళ్ళిపోవటానికి కారణమైన ఆ అసలైన టర్నింగ్ పాయింట్ ఏంటో తెలుసా? మతాన్ని వ్యక్తిగత విశ్వాసంగా ఉంచడం మానేసి అధికారం పీఠం కోసం పొలిటికల్ ఇస్లాం ని ఒక అస్త్రంగా వాడటం స్టార్ట్ చేయడమే. ఇస్లాం అనేది ఒక ఇండివిజువల్ ఫెయిత్ గా ఉన్నంత కాలం పరిస్థితి చాలా బాగానే ఉండేది. కానీ ఎప్పుడైతే దాన్ని స్టేట్ పాలసీగా మార్చేశారో ఆయా దేశాల ప్రగతి దారిద్ర్య రేఖ కిందకి పడిపోవటం మొదలైంది. ఇది ఊరకనే చెబుతున్న గాలి మాటలు కావు, సాలిడ్ డేటా ఉన్న నిజాలు. ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ మన పొరుగు దేశం పాకిస్తాన్. 1977 వరకు లోపాలు ఉన్న ఏదోలా నడుస్తున్న పాకిస్తాన్ లో 1977 మిలిటరీ కూప్ తర్వాత అధికారం చేజిక్కించుకున్న జనరల్ జియా ఉల్ హక్ తన సీటును కాపాడుకోవటానికి ఇస్లాం ను ఒక షీల్డ్ లా వాడుకున్నారు. జియా అధికారంలోకి రాగానే చట్టాలను మార్చేసి హుదూద్ ఆర్డినెన్స్ పేరుతో క్రిమినల్ లాని, రిలీజియస్ ఇంటర్ప్రిటేషన్ ని పరిధిలోకి తెచ్చి తీవ్రమైన బ్లాస్ఫెమీ లాస్ ని విస్తరించి దేశాన్ని పూర్తిగా మతతత్వ ఊబిలోకి నెట్టేశాడు. అక్కడే మొదలైంది అసలైన వినాశనం. అసలు పాలకులకు మతాన్ని అడ్డు పెట్టుకోవడం ఎంత కన్వీనియంట్ అంటే ప్రభుత్వంపై ఏ చిన్న ప్రొటెస్ట్ వచ్చినా దాన్ని ఏకంగా ఇస్లాంపై దాడి అని ప్రచారం చేసి క్రష్ చేయవచ్చు. విద్యా వ్యవస్థను మతమయం చేయటం, ముస్లిమేతరులపై అణిచివేత, టెర్రరిస్టులకు సేఫ్ హెవెన్స్ కల్పించడంతో పాకిస్తాన్ రాడికలైజేషన్ కు ఒక పెద్ద ల్యాబొరేటరీలా మారిపోయింది. దానికి తోడు అదే టైంలో ఆఫ్ఘన్ జిహాద్ మొదలవటం, వెస్ట్రన్ కంట్రీస్ లో తమ ప్రయోజనాల కోసం జిహాద్ కి $1 బిలియన్ కొమ్మరించడంతో పాకిస్తాన్ ఆ ఉగ్రవాదానికి ఎపిక్ సెంటర్ గా మారి తనను తాను లోపలి నుంచి నాశనం చేసుకుంది. ఈ ప్రాక్సీ వార్ వల్ల ఒకప్పుడు మోడర్న్ గా ఉన్న ఆఫ్ఘనిస్తాన్ పూర్తిగా పాతాళానికి పడిపోయి తీవ్రవాదం, మహిళల అణిచివేతకు అడ్డాగా మారిపోయింది. ఇక ఇరాన్ లో చూస్తే 1979కి ముందు వెస్ట్రన్ లైఫ్ స్టైల్ తో అల్ట్రా మోడర్న్ గా ఉన్న దేశంలో 1979 ఇస్లామిక్ రెవల్యూషన్ పేరుతో డెమోక్రసీని ఖతం చేసి ఖొమేనీ పవర్ లోకి వచ్చాడు. అప్పటి నుండి ఇస్లాం ను పవర్ టూల్ గా మార్చి ఇరాన్ భవిష్యత్తును ఏ దిశగా తోసేశారో అందరికీ తెలిసిందే. అదే కోవలో ఎర్డోగాన్ మార్క్ పాలిటిజేషన్ మొదలై ఒకప్పుడు స్ట్రాంగ్ గా ఉన్న సెక్యులర్ ఇన్స్టిట్యూషన్స్ కాస్త మెల్లమెల్లగా రిలీజియస్ కంట్రోల్డ్ బాడీస్ గా మారి పతనానికి బాటలు వేసుకున్నాయి. టర్కీలో మొదలైన ఈ రిలీజియస్ టేక్ ఓవర్ వైరస్ లాంటిది అక్కడ జ్యుడిషియరీ, మీడియా, యూనివర్సిటీస్ ని తమ అదుపులోకి తెచ్చుకుని సంస్థల స్వేచ్ఛలను నాశనం చేస్తే ఈజిప్ట్ లో ముస్లిం బ్రదర్హుడ్ లాంటి ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్ రాజకీయ ఇస్లాంను వాడుకుని దేశ స్థిరత్వాన్ని దారుణంగా దెబ్బతీశాయి. ఇక లెబనాన్ విషయానికి వస్తే క్రమంగా జరిగిన డెమోగ్రాఫిక్ షిఫ్ట్ మరియు పరోక్ష పొలిటికల్ చొరబాటు వల్ల ఒకప్పటి ప్యారిస్ ఆఫ్ మిడిల్ ఈస్ట్ కాస్త తీవ్రవాద ప్రాక్సీలకు అడ్డాగా మారిపోయింది. ఇంకోవైపు ఒకప్పుడు రేర్ అయిన సెక్యులర్ గా ఉన్న ఇరాక్, సిరియాలలో ISIS లాంటి ఇస్లామిక్ టెర్రర్ గ్రూప్స్ స్థావరాలు ఏర్పరచుకోవడంతో ముస్లిమేతరులు ఉనికి దాదాపు శూన్యమై పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆఫ్రికాలోనూ ఇదే కథ రిపీట్ అయింది. నైజీరియాలో బోకో హరాం లాంటి రాకసి మూకలకు ఓతమివ్వటం, ప్రభుత్వాలు ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీకి తలొగ్గడంతో పతనం వేగవంతమైతే సుడాన్ లో సైన్యం, ఇస్లామిస్ట్ గ్రూప్స్ కలిసి పవర్ లో ఉండడానికి షరియా లాను కవచంగా వాడుకుని ముస్లిమేతరులపై ఇతర
ఇతర జాతులపై దారుణమైన అఘాయిత్యాలకు పాల్పడ్డాయి. ఇక్కడ ఒక్కో దేశంలో ప్రాసెస్ వేరైనా అల్టిమేట్ లాజిక్ మాత్రం ఒకటే. ఇస్లాం లేదా మతం అనేది వ్యక్తిగత నమ్మకంగా కాకుండా ఎప్పుడైతే స్టేట్ ఐడియాలజీగా మారుతుందో అప్పుడు ప్రభుత్వం తటస్థంగా పనిచేయటం మానేస్తుంది. దానితో సదరు సమాజం పక్కాగా సెల్ఫ్ డిస్ట్రక్షన్స్ మరియు వినాశనం వైపు మాత్రమే ప్రయాణిస్తుంది. మతం కేవలం పర్సనల్ ఫెయిత్ గా ఉండకుండా ఒక పవర్ఫుల్ పొలిటికల్ ఫోర్స్ గా మారినప్పుడు అక్కడి ఎకానమీ అండ్ సొసైటీ ఒక దారుణమైన సైడ్ కి వెళ్తాయి. అక్కడ నుండి కంబ్యాక్ అవ్వడం దాదాపు ఇంపాసిబుల్. ఇందుకు బెంచ్ మార్క్ ఉదాహరణ ఇరాన్. 1979లో ఇస్లామిక్ రెవల్యూషన్ పేరుతో పవర్ మొత్తం మత పెద్దల చేతుల్లోకి వెళ్లడమే ఆలస్యం. ఓవర్ నైట్ లో ఎకానమీ కుప్పకూలిపోయింది. ఆ దెబ్బకి నేడు ఇరాన్ కరెన్సీ వాల్యూ ఏకంగా 99% కొట్టుకుపోగా అఫీషియల్ ఇన్ఫ్లేషన్ రేట్ 40% దాటేసింది. కనీసం తాగుదామంటే నీళ్లు లేవు. 1.5 కోట్ల జనాభా ఉన్న టెహరాన్ నగరంలో వాటర్ రిజర్వ్స్ పడిపోయి ప్రజలు సిటీ వదిలి పారిపోయే పరిస్థితికి వచ్చింది. ఇంకోవైపు ఆఫ్ఘనిస్తాన్ స్టోరీ అయితే మరీ దారుణం. దశాబ్దాల వారుతో ఇప్పటికే డ్యామేజ్ అయిన ఎకానమీని తాలిబన్ల అణిచివేత రాజ్యాంగం పూర్తిగా భూస్థాపితం చేసింది. తాలిబన్లు పవర్ లోకి రాగానే ఫారెన్ అసిస్టెన్స్ ఆగిపోవడం, $9 బిలియన్ అసెట్స్ ఫ్రీజ్ అవడంతో సింగిల్ ఇయర్ లో ఎకానమీ 20-30% డ్రాప్ అయింది. ఫలితంగా ఏకంగా 64% జనాభా మల్టీ డైమెన్షన్ పావర్టీలోకి నెట్టబడ్డారు. ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి ఏ స్థాయికి చేరిందంటే ఏకంగా 2.8 కోట్లకు పైగా ప్రజలు కేవలం హ్యుమానిటేరియన్ ఎయిడ్ మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. మహిళలను ఉద్యోగాల నుంచి తొలగించి వర్క్ ఫోర్స్ లోని 50% మంది వేటు వేయటం, ఆడపిల్లల చదువుపై బ్యాన్ విధించటం, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ని పక్కన పెట్టి మినిస్ట్రీస్ లో రిలీజియస్ లీడర్స్ ను కూర్చోబెట్టడంతో కనీస కరెంట్, వాటర్, మెడికల్ సర్వీసెస్ కూడా అందించలేక ఆ ఎంటర్ప్రెన్యూర్ సిస్టమ్ కుప్పకూలిపోయింది. మరోవైపు పాకిస్తాన్, టర్కీల విషయానికి వస్తే అది ఇంకో రకమైన డ్రామా. పాకిస్తాన్ లో అతివాదం పెరిగినా అమెరికా ఇచ్చిన డాలర్ల భిక్షతో 2008 వరకు ఎకానమీకి వెంటిలేటర్ అమర్చి నడిపించారు. కానీ ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ లో యుఎస్ కి పని అయిపోయిందో ఆ డాలర్ల టాప్ క్లోజ్ కావటం, ఎకానమీ ఐసీలోకి వెళ్లటం ఒకేసారి జరిగాయి. ఫలితంగా పాకిస్తాన్ ఏకంగా తన 24th IMF బెయిల్అవుట్ ప్యాకేజ్ కోసం బెగ్గింగ్ బౌల్ పట్టుకుని క్యూలో నిలబడింది. ఇక ప్రజాస్వామ్యానికి మోడల్ అనుకున్న టర్కీలో సైతం 2022 నాటికి ద్రవ్యోల్బణం ఏకంగా 85% కి చేరుకుని లీరా కరెన్సీ వాల్యూ ఘోరంగా పడిపోయింది. అక్కడి డాక్టర్స్, టీచర్స్, ఇంజనీర్స్ అద్దెలు కట్టుకోలేక, తిండి లేక విలవిల్లాడుతున్నారు. టర్కీ దివాలా తీయకపోయినా స్కిల్డ్ ప్రొఫెషనల్స్ అంతా దేశం విడిచి పారిపోవడంతో బ్రెయిన్ డ్రైన్ ముదిరి పరిస్థితులు క్షీణించడం మొదలైంది. ఇక టూ బిగ్ టు ఫెయిల్ అనుకున్న ఈజిప్ట్ చూస్తే ఏకంగా $161 బిలియన్ విదేశీ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ప్రభుత్వం రాబడిలో 45% కేవలం ఇంట్రెస్ట్లు కట్టుకోవటానికే సరిపోతుంటే స్కూళ్లు, హాస్పిటల్స్ పక్కన పెట్టి వడ్డీలు కడుతున్నారు. ఇంకోవైపు లెబనాన్ అయితే కరెన్సీ వాల్యూ 98% కొట్టుకుపోయి జీడిపి 40% పడిపోయి 80% జనాభా పోవర్టీలోకి వెళ్లడమే కాకుండా కరెంటు ఫ్యూయల్ లేక పిల్లలు మాల్ న్యూట్రిషన్ బారిన పడి సిస్టమ్ అంతా కొలాప్స్ అయిపోయింది. ఈ పరిస్థితులను వాడుకునే హిజ్బుల్లా లాంటి ఆర్మ్డ్ గ్రూప్స్ మరింత పవర్ఫుల్ గా తయారయ్యాయి. ఇక సుడాన్ విషయానికి వస్తే పొలిటికల్ ఇస్లాం తెచ్చిన ఇబ్బందుల వల్ల 2023 తర్వాత అంతర్యుద్ధం చెలరేగి ఏకంగా 1,20,00,000 మంది నిరాశ్రయులయ్యారు. నేడు చమురు నుండి బ్రతికిపోతున్న మిడిల్ ఈస్ట్ ఇస్లామిక్ దేశాలను పక్కన పెడితే గ్లోబల్ ఎకానమీకి పాజిటివ్ గా కాంట్రిబ్యూట్ చేస్తున్న ఒక్క ముస్లిం దేశాన్ని కూడా వెతికి పట్టుకోవడం కష్టమనే చెప్పాలి. ఇది కేవలం 1-2 దేశాల వ్యక్తిగత వైఫల్యం కాదు. ఆర్థికంగా, సామాజికంగా సమాజాన్ని విచ్ఛిన్నం చేసిన నిలువెత్తు సిస్టమాటిక్ ఫెయిల్యూర్. ఒక ఇస్లామిక్ దేశం అంతర్గతంగా కొలాప్స్ అయినప్పుడు ఆ నాశనం సరిహద్దులకే పరిమితం కాకుండా చుట్టుపక్కల దేశాలను కూడా తన వైపు లాక్కునే ప్రమాదకరమైన చైన్ రియాక్షన్ మొదలవుతుంది. ఆఫ్ఘనిస్తాన్ పతనమైనప్పుడు లక్షలాది మంది శరణార్థులు పాకిస్తాన్, ఇరాన్లపై పడటంతో అప్పటికే అప్పుల్లో ఉన్న పాకిస్తాన్ ఎకానమీపై తీరని భారం పడటమే కాకుండా ఆఫ్ఘన్ తాలిబన్ల విజయం తెచ్చిన ఆత్మవిశ్వాసంతో పాకిస్తాన్ తాలిబాన్ దాడులను పెంచి దేశాన్ని మరింత నరకంలోకి తోసింది. ఇంకోవైపు ఇరాన్ ఆర్థిక పతనం కేవలం సొంత దేశ ప్రజలనే కాదు, లెబనాన్, హిజ్బుల్లా, యెమెన్, హైతీలు, సిరియా, ఇరాక్ లోని తన ప్రాక్సీ టెర్రర్ గ్రూప్స్ కు ఫండింగ్ తగ్గడంతో ఆయా దేశాలను కూడా కోలుకోలేని అస్థిరతలోకి నెట్టేసింది. అంటే ఒక దేశంలో మొదలైన ఈ మతతత్వ పతనం జ్వాలలా వ్యాపిస్తూ మొత్తం ఆ రీజియన్ నే బూడిద చేయడానికి సిద్ధంగా ఉందని స్పష్టంగా అర్థమవుతుంది.
మరి మతాన్ని అధికార సాధనంగా మార్చుకోవటం వల్ల జరుగుతున్న ఈ నిలువెత్తు పతనంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి. ఈ ఇన్ఫర్మేటివ్ అండ్ ఐ ఓపెనింగ్ నరేషన్ మీకు నచ్చితే వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్.